భూమా కుటుంబ వారసత్వాన్ని స్వీకరించి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదాన తీసుకెళ్తున్నాం. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారనే నినాదంతో ముందుకెళ్తున్నారు అఖిలప్రియ గారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి గడిచిన 5 ఏళ్లలో ఏ రకమైన అభివృద్ధి చేశారు, ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతున్నారనే అంశం గురించి మనతో వివరించడానికి భూమా అఖిలప్రియ గారు మన దగ్గర ఉన్నారు. మేడం నమస్తే, ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది ప్రచారం? నమస్తే అండి. ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మేము ఓటు అడగడానికి ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. సో ప్రజల తరపు నుంచి అయితే చాలా మంచి స్పందన ఉంది. ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారు అని అడిగితే మీరు ఏం చెబుతారు? 5 సంవత్సరాలు లెక్కేసుకోవడానికి లేదండి ఇక్కడ. ఎందుకంటే 2.5 సంవత్సరాలు మేము అపోజిషన్లో ఉన్నాము. మేము తెలుగుదేశం పార్టీలో నుంచి ఎప్పుడైతే పార్టీలోకి వచ్చామో భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నంద్యాలలో వచ్చిన బై ఎలక్షన్స్ కానీ, ఈ ఉప ఎన్నికల టైంలో దాదాపుగా మేము 6 నెలలు అక్కడే ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. దాని తర్వాత కూడా ఈరోజు నాకున్న టైంలో, నాకున్న పవర్లో ఆళ్లగడ్డకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు ఏదో పైన నేను నా మీద వేలెత్తి చూపించేవాళ్ళే కానీ ఈ తప్పు చేశారు వీళ్ళ టైంలో ఈ తప్పు జరిగిందని చెప్పడానికి కూడా అపోజిషన్ వాళ్ళకి ఏం దొరకదు కూడా. ఆ విధంగా మేము పనులు చేశాము. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు కానీ, లైట్లు కానీ, లేకపోతే హౌసింగ్ కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా ప్రాజెక్టులు కానీ ఏదన్నా కట్టియడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు చేయడం జరిగింది. 100% అభివృద్ధి చేశానని నేను చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ 65 to 70% నేను అభివృద్ధి కార్యక్రమాలు నాకున్న టైంలో నేను చేశానని చెప్పి కూడా అనుకుంటున్నాను. మీరు చేసిన 2,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో 80% పైగా అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి. అవినీతి ఆరోపణలు భూమా అఖిలప్రియ మీద చాలా ఎక్కువ మొత్తంలో చేస్తూ ఉన్నారు. రాజకీయంలో ఇది మామూలే అండి. ఒకరు అపోజిషన్లో ఉన్నప్పుడు వేలెత్తి చూపించడము, ఒకరు పనులు చేస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మీద విమర్శలు వస్తాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కూడా పైన ఏదో వేలెత్తి చూపించడమే కానీ కాంక్రీట్గా ఇది వాళ్ళు తప్పు చేశారు, ఇది అని వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే నేను కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటాను. క్వాలిటీ విషయంలో కానీ, లేకపోతే అవినీతి దాంట్లో కానీ, లేకపోతే నాకు తెలిసి నేనైతే ఎంకరేజ్ చేయను. సో అది నా వాళ్ళకు కూడా తెలుసు. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగింటే మాత్రం నా దృష్టికి వస్తే తప్పకుండా నేను కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అది నా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు అవినీతి కార్యక్రమాలు గతంలో చేసింది ఎవరు, చేపించిందని ఎవరు అనేది కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఇక్కడున్న స్థానికంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఆ 2 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఏ మంచి చేశారని చెప్పి డిబేట్ పెట్టండి. ఈ పని మేము చేశామని చెప్పుకోగలిగితే నేను ఒప్పుకుంటాను. ఒక పెన్షన్ ఇప్పిలేకపోయినారు, ఒక ఇల్లు కట్టిలేకపోయినారు, ఒక రోడ్డు వేపిలేకపోయినారు, మళ్ళీ జన్మభూమి కమిటీలో మొత్తము వాళ్ళే ఉన్నారు. కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయినారు. అంటే జస్ట్ చేతిలో అధికారం ఉంటే సరిపోదు, అధికారాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, ప్రజలకు ఎట్లా ఉపయోగపడేలాగా మనం పనులు చేయడం అనేది కూడా తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంలో 100 కోట్లకు పైగా అవినీతి జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పేసి వైసీపీ అంటుంది. చూడండి, నీరు చెట్టు అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కేవలం ఆళ్లగడ్డలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా వేలెత్తి చూపించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏది కూడా ప్రూవ్ కాలేదు. ఆళ్లగడ్డలో కూడా విజిలెన్స్ వాళ్ళు వచ్చి 3 months అన్ని వర్క్స్ కూడా కంప్లీట్గా చెక్ చేయడం జరిగింది. ఒక్కటి కూడా బయట పెట్టలేకపోయినారు. ఎందుకంటే అవినీతి అనేది ఇక్కడ జరగలేదు కాబట్టి. ఎందుకంటే ఈరోజు ఆళ్లగడ్డ అనేది చాలా టైలెంట్ ల్యాండ్. మొత్తం మేము 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉంటే ఈ 15 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద స్థాయిలో జరగలేదు, చేసుకోలేకపోయినాము. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలకు మేము వచ్చినామో నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఎన్నో పంట కాలువలు కానీ, లేకపోతే పొలం రస్తాలు కానీ ఈ విధంగా చాలా వరకు గ్రామాలకు మేము అందజేయగలిగినాము. ఈరోజు తెలుగంగ కాలువ కానీ, కేసీ కెనాల్ కానీ, డీసిల్టింగ్ కానీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు ప్రజలను ఒకసారి రైతులను అడగండి. మీరు ఏ విధంగా నీరు చెట్టు అనేది ఉపయోగపడిందా లేదా అనేది మమ్మల్ని కాదు రైతులను అడగండి.
ఈరోజు అవినీతి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరు, చేపించే వాళ్ళు ఎవరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకి భూమా అఖిలప్రియ అందుబాటులో ఉండరు అనేటటువంటి కామెంట్ ఉంది. అది చూడండి, నేను ఒకటి చెప్తాను. ఈరోజు మంత్రి పదవి ఎప్పుడు కూడా ఆళ్ళగడ్డలో ఎవరికి కూడా రాలేదు. భూమా నాగిరెడ్డి గారు కానీ, శోభా నాగిరెడ్డి గారు కానీ చాలా కష్టపడ్డారు, అందుబాటులో ఉన్నారు, ప్రజలకి అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళు అందుబాటులో ఉండే పరిస్థితి అప్పుడు ఉండింది. కానీ ఎప్పుడైతే మనకు ఒక బాధ్యత ఇచ్చినారో, ఈరోజు నేను కేవలం మంత్రి అంటే ఆళ్ళగడ్డకి మంత్రి కాదు కదా, రాష్ట్రానికి మంత్రి. మనకున్న 2 సంవత్సరాలు, నాకున్న 2 సంవత్సరాల టైంలో నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలా, నాకు ఇచ్చిన పదవులు నాకు అక్కడ ప్రూవ్ చేసుకోవాలా, జిల్లాలో ప్రూవ్ చేసుకోవాలా, అదేవిధంగా ఆళ్ళగడ్డలో కూడా నేను పనులు చేసుకోవాలా. దానికి ప్రజలు కొంతమంది స్టార్టింగ్లో అనుకోండొచ్చే కానీ తర్వాత వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. మనకి ఈ విధంగా మనకి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తను అక్కడ ఉండాలి కానీ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. సో స్టార్టింగ్లో కమెంట్ వచ్చినప్పుడు తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నియోజకవర్గంలో కొంతమంది పైన వేధింపు చర్యలు చేపట్టడం, మీ భర్త ప్రమేయం ఎక్కువ అవటం వల్ల కొంతమంది పార్టీని వీడి వెళ్ళారనే అభియోగం కూడా ఉంది. చూడండి, ఎన్నికలకి ముందు చిన్న చిన్న లీడర్లు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్పులు చేర్పులు అనేది అన్ని చోట్ల అన్ని పార్టీలలో జరుగుతూ ఉంటాయి. సో ఇది కేవలం ఏదో వేధింపులు ఇవి కాకుండా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగే మొదటి ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో మేమంతా కూడా పనులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎవరు కూడా మాకు పెద్ద దిక్కు అనేది ఎవరు లేరు. మాకు ఫ్యామిలీకి ప్రజలు మాత్రమే మాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. అటువంటిది ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ చేస్తున్నాము, అపోజిషన్ని ఎట్లా ఢీకొనాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాము, పనులు చేస్తున్నాము, ప్రజలకి దగ్గర అవుతున్నాము. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు డెఫినెట్గా అక్కడ ఇక్కడ మా మీద విమర్శలు చేయడానికి చాలామంది చాలా కథలు అల్లుతూ ఉంటారు. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు నా హస్బెండ్ కానీ, నా బ్రదర్ కానీ, నా సిస్టర్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడానికి ముఖ్య కారణం కూడా ఆళ్ళగడ్డ ప్రజలు, కార్యకర్తలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గానికి మీరు మంత్రి అయిన తర్వాత మీరు చెప్పుకోదగ్గ ఇవి చేశాను మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిగా అని చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఈరోజు అండి రోడ్స్ చూస్తే కొన్ని గ్రామాలకి మా మదర్ బతుకున్నప్పుడు ఈ గ్రామంకి నేను రోడ్లు వేయకపోతే ఆ గ్రామంకి రానని చెప్పేశారు. సో అటువంటి గ్రామాలకు కూడా నేను ఈరోజు రోడ్లు తెప్పించడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు, లైట్లు కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఈరోజు ఆళ్ళగడ్డ 30 బెడెడ్ హాస్పిటల్ ఉండింది, అది ఇప్పుడు 50 బెడెడ్ హాస్పిటల్గా నేను తీసుకురావడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయనతోనే అనౌన్స్ చేయించినాము, 50 కాదు 100 బెడెడ్ చేపిస్తాము అని చెప్పి. అదేవిధంగా ఫార్మర్స్కి నేను ఎక్కువ సాటిస్ఫై అయింది అయితే మాత్రము రైతులకి సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా నేను కేసీ కెనాల్ కాలువమ్మడి తిరిగాను, తెలుగంగ కాలువమ్మడి తిరిగాను, రైతులు పడే సమస్యలను గమనించినాను, చూశాను. అవన్నీ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయనతో అనౌన్స్ చేయించుకోవడం జరిగింది. సో నేను అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామంలో నేను నాకు వచ్చిన ఫండ్స్ కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చిన ఫండ్స్ కానీ, ముఖ్యంగా రైతుల విషయంలో నీళ్లు తీసుకురావడంలో కానీ, లేకపోతే ఈ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా పనులు చేయించుకోవడం కానీ, మనం అనుకుంటాం మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈజీగా పనులు అయిపోతాయని, కానీ రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు మేము పడే తిప్పలు ఎవరికి తెలియదు. అక్కడ అందరూ కూడా ఫండ్స్ కోసం కొట్లాడే పరిస్థితి కనిపించింది. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఫండ్స్ కోసం కొట్లాడుతున్నప్పుడు ఆ 2,000 కోట్ల రూపాయలు తీసుకురావడం కూడా నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో అధికారులు ఆఫీసుల చుట్టూ తిరిగి, ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి ఆ ఫండ్స్ అన్ని తీసుకురావడంలో నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ అయ్యానని చెప్పుకుని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నియోజకవర్గానికి ఈసారి మీరు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. గడిచిన 2.5 ఏళ్లలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అసలు ఈ సీటు వైసీపీ సీటు ఆళ్ళగడ్డ అంటే తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కూడా ఆళ్ళగడ్డ వైసీపీ ఖాతాలోనే జమ అవుద్ది అని చెప్పేసి వైసీపీ అంటుంది. ఇది భూమా సీట్ అండి, వైసీపీయా టీడీపీ అని కాదు, ఇది భూమా వర్గంకి సంబంధించిన సీటు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఏ పార్టీలో ఉన్నా కూడా ఆళ్ళగడ్డ ప్రజలు ఓటు వేసి శోభా నాగిరెడ్డి గారు కానీ, భూమా నాగిరెడ్డి గారు కానీ, గతంలో శేఖర్ రెడ్డి గారిని కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా గెలిపించాలని చెప్పి ఒక హార్డ్ వర్క్ ప్రజలలో ఉండింది. అదేవిధంగా కార్యకర్తలు కూడా అదేవిధంగా సైనికుల్లాగా పనిచేయడం జరిగింది. అటువంటిది ఈరోజు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న ఎలక్షన్స్ జరిగే టైంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ సీట్ ఇనానిమస్గా చేసేయాలా, మనము గతంలో అనుకున్నలాగా పోటీ పెట్టకూడదని చెప్పి నాకు వదిలేయడం జరిగింది. నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా వచ్చినానో చాలా కార్యక్రమాలు కూడా చూడడం జరిగింది. ప్రజా సమస్యల కోసమే రాజకీయాలకి రావడం జరిగింది. నాకు తెలిసి నేను తెలుగుదేశం పార్టీలోకి
నేను భూమా నాగిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయము కరెక్ట్ నిర్ణయం అని చెప్పి ఇప్పుడు నేను ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఐ థింక్ నంద్యాల బై ఎలక్షన్లో అది మేము ప్రూవ్ చేయడం జరిగింది. చాలామంది ఇది వైసీపీ సీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే 13 రోజులు వచ్చి క్యాంపెయినింగ్ చేశారు. కానీ అయినా కూడా ఈరోజు పార్టీలు కాదు, ఈరోజు మేము వ్యక్తులను చూసి ఓటు వేస్తామని చెప్పి నంద్యాల ప్రజలు ప్రూవ్ చేయడం జరిగింది. ఆలగడ్డ ప్రజలు కూడా శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన వ్యక్తికి ఓటు వేసి మమ్మల్ని బతికించుకున్నారు. సో అటువంటి ఆలగడ్డ ప్రజలు, నంద్యాల ప్రజలు కూడా ఈరోజు మమ్మల్ని చూసి ఓటు వేస్తారని చెప్పి కూడా మేము నమ్ముతున్నాం. జరగబోయే ఎన్నికల్లో అఖిలప్రియ గారికి ఓటు ఎందుకు వేయాలి అని అంటే మీరు ఏం చెబుతారు? వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఆలగడ్డ అంటే రాజకీయం. ఆలగడ్డ భూమా కుటుంబంకి ఒక బాధ్యత. సో దీనికి చాలా తేడా ఉంది. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు మాకు వదిలేసి వెళ్ళిన బాధ్యత, ఒక కూతురుగా ఆలగడ్డ ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను నెరవేర్చడానికి ఈరోజు కష్టపడుతున్నాము, పనులు చేస్తున్నాము, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాము. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్న రాజకీయాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మేము ఫేస్ అవుతున్నాము. తల్లిదండ్రులు లేకపోయినా కూడా ఈరోజు ఫ్యామిలీని కానీ కార్యకర్తలను కానీ కాన్స్టిట్యున్సీని కానీ కాపాడుకుంటూ వస్తున్నాను. కాబట్టి కష్టపడుతున్న ఈరోజు ఆలగడ్డ అభ్యర్థిగా నేను కాదు నిలబడేది, శోభమ్మ. కాబట్టి మా అమ్మని బతికించుకోవడానికి కార్యకర్తలతో పాటు ప్రజలతో పాటు నేను కూడా కష్టపడుతున్నాను. ఈ ఎన్నికలు తప్పకుండా ఆళ్ళగడ్డ టీడీపీ ఖాతాలో జమ అవుద్దనే భరోసా ఉందా? నేను ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చినానండి. అటు ఆళ్ళగడ్డ, నంద్యాల రెండు కూడా ముఖ్యమంత్రి గారికి నేను పువ్వుల్లో పెట్టి 2 కూడా టికెట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చడం జరిగింది. ఎందుకంటే ఆయనకి అటువంటి నమ్మకం శోభా నాగిరెడ్డి గారి మీద, భూమా నాగిరెడ్డి గారి మీద. ఇది కన్ఫర్మ్ టికెట్స్ మనకి సీట్స్ అని చెప్పి ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గట్టిగా నమ్ముతూ వచ్చేవారు. కాబట్టి గతంలో ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా ఆ 2 సీట్స్ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళడం జరుగుతుంది. మేము దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ కృషి కానీ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు మేడం, మీకు అభినందనలు. ఇది మొత్తం మీద ఆళ్ళగడ్డ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి భూమా అఖిలప్రియ స్పష్టం చేస్తున్నారు. చూద్దాం జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఓటర్లు తీర్పిస్తారు.